ఫ్రెండ్స్, ఇప్పుడు డైలీ వార్తలను ముందుగా మీకు తెలియచేయాలని మీకోసం ఇకపై డైలీ వీడియో చేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 1ని పాన్ కార్డుకు కావాలంటే ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఇప్పుడు రైల్వేలో ఐఆర్సీటీసీ ద్వారా తత్కాల్ టికెట్ బుక్ చేయాలంటే ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి. మరియు తత్కాల్ టికెట్లు బుకింగ్ ఉదయం 10 గంటలకే మొదలవుతాయి. తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై చంద్రబాబునాయుడు ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ వగలకు పోయి పంపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అన్న మంత్రి లోకేష్. నటుడు కమల్ హాసన్కు ఆస్కార్ అవార్డు కమిటీ సభ్యునిగా ఆహ్వానమందింది. దీనిపై పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తెలిపారు. విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో దొంగలు చోరీకి ప్రయత్నం జరిగింది. రైల్వే పోలీసులు గాలిలో కాల్పులు జరపడంతో దొంగలు పారిపోవడం జరిగింది. కరోనా టైంలో మృతి చెందిన టీచర్లకు జడ్పీ కారుణ్య నియామకాల్లో అవకాశ ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షులు కోరారు. ఉపాధి హామీ పథకంలో చేసిన పనినే మళ్లీ చేస్తున్నారని కేంద్రానికి సంబంధించిన జాయింట్ కమిషనర్ తెలపడం జరిగింది. ఎస్వి విద్యాదాన ట్రస్టుకు 51 లక్షల విరాళం అందించిన చెన్నై టీవీఎస్ క్యాపిటల్. సోనార్ ప్రాజెక్టుకు భూములు ఇవ్వమని నెల్లూరు జిల్లా ఉరవపాడు మండలమ గ్రామస్తులు జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. నెల్లూరులో భర్త వేధింపులు తాళలేక ఒప్పంద ఉద్యోగ పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ ఆత్మహత్య. నంద్యాల పట్టణంలోని నంద్యాల బైపాస్ రోడ్లో వ్యక్తిని హత్య చేసే దుండగులు. కృష్ణా జిల్లా మోవా మండలలో మచిలీపట్నం వెళ్తున్న ప్రైవేటు బస్సు కరెంటు స్తంభాన్ని ఢీకొనింది. ప్రయాణికులు సురక్షితం. పల్లెలలో కొత్తగా మురుగునీటి కోసం మ్యాజిక్ ట్రైన్ల ప్రాజెక్టుకు శ్రీకారం పుట్టారు. మొదటగా నందిగామ మండలంలో ఇవి ప్రారంభిస్తారు. ప్రసవం సమయంలో డాక్టర్ బిడ్డ తలకు గాయాన్ని చేసిందని తల్లి ఈ 2011లో ఇచ్చిన ఫిర్యాదుకు 10 లక్షల పరిహారం చెల్లించాలని జాతీయ వినియోగదారుల కమిషన్ డాక్టర్ను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో గ్రామవార్డు సచివాలయాల బదిలీ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని కొందరు బహిష్కరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు జిందాల్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు జమ్మలమడుగులో పర్యటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని 47 అసెంబ్లీ నియోజకవర్గాలలో 100 నుంచి 300 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించనున్నట్టు మంత్రి సత్యకుమార్ తెలిపారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా దోమల నియంత్రణపై దృష్టి పెట్టాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడులలో 6 నుంచి 9వ తరగతిలో విద్యార్థులకు పాలు విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ పాలు విధానం AI ఆధారంగా పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ అధ్యక్షులు కోరారు. పాల్గాం దాడి తరువాత భారత విధించిన ఆశలతో పాకిస్తాన్ పరిస్థితి ఘోరంగా ఉన్నది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన 23 ఏళ్ల యువకుడు లోన్ యాప్ వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇకపై రైలు బయలుదేరే 8 గంటల ముందే రిజర్వేషన్ చార్టును ప్రిపేర్ చేస్తామని రైల్వే శాఖ తెలిపినది. విశాఖపట్నంలో జరిగిన యోగ దినోత్సవం సక్సెస్ తనకు మంచి స్ఫూర్తినిచ్చింది. జగన్నాథుని రథయాత్రలో తొక్కిసలాట 3 మృతి. ఆంధ్రప్రదేశ్లో ఇకపై వాట్సాప్లోనే మనమిత్ర ద్వారా ఆస్తి పన్ను సంబంధించి బకాయిలను చెల్లించవచ్చు. ఏప్రిల్ 1, 2025 నుండి జనగణన చెయ్యాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ విడుదల